తూర్పు గోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్లో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలను నాటారు. గోకవరం దేవి చౌక్ అమ్మవారి ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జూదం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. స్పెషల్ టీం వచ్చి దాడులు చేసి నేరస్తులను పట్టుకుంటే స్థానిక పోలీసులపై చర్యలు తప్పవన్నారు. నేరాలు అరికట్టడం కోసం సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, అవసరమైతే మరింత నిఘా పెంచుతామని చెప్పారు. టీమ్స్ పనిచేస్తున్నాయి. మన దగ్గర ఏంటంటే ఈ దొంగలందరూ ఈ 6 జిల్లాల్లో సంచరిస్తూ, ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాల్లో సంచరిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒకడు చీకటి సతీష్ అని ఒకడు ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక రాబరీ చేశాడు. ఇంకొకరితో కలిసి ఒక లేడీస్ ఇంట్లోకి వెళ్ళి అక్కడ లేడీస్ ఉంటే ఒంటరిగా ఉంటే వాళ్ళని కొట్టి బంగారం దొంగతనం చేశాడు. అతను వచ్చేసి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సంబంధించిన వ్యక్తి. నిన్న అక్కడ అరెస్ట్ అయ్యి అక్కడ ప్రాపర్టీ రికవర్ అయ్యారు. ఇంకొక వ్యక్తి గురించి కూడా పోలీసులు వెతుకుతున్నారు. అట్లా నేరస్తులు ఈ ఉభయ గోదావరి జిల్లాలో అటు ఇటు సంచరిస్తూ నేరాలు పాల్పడుతున్నారండి. దొంగలు, తర్వాత ఈ పోక్సో నేరస్తులు, ఈ గంజాయి నేరస్తులు, వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా మేము మా సాఫ్ట్వేర్స్లో అప్లోడ్ చేస్తున్నాము. భవిష్యత్తులో వాళ్ళ ఫేస్ ముఖాన్ని గుర్తుపట్టే కెమెరాస్ కూడా వస్తున్నాయి. అది కూడా పెట్టి ఈ ఫొటోస్ ద్వారా వారిని ఎక్కడన్నా బయట సంచరిస్తుంటే అనుమానాస్పదంగా పట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎస్ఐలు, సిఐలు అందరూ కూడా ప్రభుత్వం వారు పెడుతున్న కెమెరాసే కాకుండా ఈ ప్రైవేటు సంస్థల ద్వారా ఎక్కువ కెమెరాస్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్తో పెట్టుకుంటూ కొన్ని రోడ్డు కూడా ఫేస్ చేసేటట్టు పెడితే అది లా అండ్ ఆర్డర్ ఉపయోగపడుతుంది, వారి షాప్ సెక్యూరిటీ కూడా ఉపయోగపడుతుందని మోటివేట్